హైదరాబాద్కే పరిమితమైన సినిమా ఇండస్ట్రీని ఏపీకి కూడా ఆహ్వానిస్తున్నట్టు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా కొండవీటి కోటలో గ్రామీణ వాతావరణ నేపథ్యంలో హీరో శివాజీ నటిస్తూ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కు మంత్రి హాజరయ్యారు. పల్నాడు ప్రాంతంలో సినిమా షూటింగ్ జరగడంపై పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొండవీటి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొండవీటి కోట ప్రాంతం సినిమా షూటింగ్లకు సరైన ప్రదేశమన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కొండవీటి కోటను చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినట్లు మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. కొండవీటి కోటను అభివృద్ధి చేయడానికి నాడు చంద్రబాబు నాయుడు 40 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. దీంతో కోటపైకి రోడ్డు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. రానున్న కాలంలో కొండవీటి కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే పర్యాటక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రాంత అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. శివాజీ గారి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం చూసిన సినిమాలు చేస్తున్నారు. మేము కూడా హైదరాబాద్లో ఉన్న చాలా మంది స్నేహితులకు కూడా చెప్పి ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం ఈ ప్రాంతంలో సినిమా రంగం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆహ్వానిస్తాం. అవసరమైతే ఒకసారి నేను పుల్లారావు గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ కూడా తీసుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం డెవలప్ చేయడం కోసం కృషి చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో సినిమా స్టార్ట్ చేసి ఇక్కడే తీస్తున్నందుకు మరొకసారి శివాజీ గారిని అభినందిస్తూ, శివాజీ గారు హీరోయే కాదు మా పార్టీకి కూడా మంచి పార్ట్నరు. బాగా మా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, మంచి ముఖ్యమంత్రి అధికారంలో రావాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి అని కోరుకునే వాళ్ళలో శివాజీ గారు కూడా ఒకరు.